హలో హాయ్ నమస్తే. థిక్ గ్రేవీతో చాలా టేస్టీగా దేంట్లోకైనా సూపర్గా సెట్ అయ్యే చికెన్ కర్రీ అనేది అలా చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా దానికోసం కేజీ చికెన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి. అలా క్లీన్ చేసిన చికెన్లో కొద్దిగా పసుపు, 2 స్పూన్ల కారం లేదా మీ కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని చికెన్ పీస్కి ఉప్పు కారం బాగా పట్టేలాగా కలుపుకోండి. అలా కలిపిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెరుగు యాడ్ చేసుకొని ఈ చికెన్ పీస్కి పెరుగు బాగా పట్టేలాగా ఇంకొకసారి కలుపుకోండి. అలా కలిపిన ఈ చికెన్లో 1/2 టీ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకొని ఈ మసాలా చికెన్కి బాగా పట్టేలా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే 4-5 జీడిపప్పు పలుకును కూడా యాడ్ చేసుకోండి. 2 పెద్ద సైజు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు గసగసాలను యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకుని టమాటా ఉల్లిపాయ అనేది కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వండి. అలా 2 నిమిషాల తర్వాత టమాటా ఉల్లిపాయ అనేది ఇలా మగ్గి ఉంటుందండి. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లో తీసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కర్రీకి సరిపడగా ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా సాజీరా, అలాగే హోల్ స్పైసెస్, దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, అనాస్ పువ్వు, అలాగే జాపత్రిని యాడ్ చేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత 4-5 పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఈ కర్రీకి కరివేపాకు ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి, తప్పకుండా యాడ్ చేసుకోండి. అలాగే 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అలా వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వండి. అలా 2-3 నిమిషాల తర్వాత చికెన్ అనేది కొద్దిగా సాఫ్ట్ అయి ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఈ గ్రేవీ చికెన్కి బాగా పట్టేలా ఒకసారి కలుపుకొని 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఉప్పు కారం చూసుకుని సరిపోతే ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని 10-15 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ సన్నని మంట మీద కర్రీ అనేది థిక్ అయ్యేంత వరకు ఈ విధంగా ఉడకనివ్వండి. ఇప్పుడు చివరిగా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా థిక్ గ్రేవీతో దేంట్లోకైనా సూపర్గా సెట్ అయ్యే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది రైస్, పూరి, చపాతీ, వడ, గారె ఇలా దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి. మరి ఇంత టేస్టీ అయిన చికెన్ కర్రీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్, రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.